నమస్కారం గురుగారు. శుభమస్తు. గురుగారు, మకర రాశి వారి యొక్క పక్ష ఫలితాలు ఎలా ఉన్నాయి? అక్టోబర్ మాసంలో దాదాపుగా మకర రాశి వారికి కొంతవరకు ప్రయోజనం కలిగించే అవకాశాలు, అంటే మీరు చెప్తున్నప్పుడు అర్థమవుతుంది గురుగారు, బాగున్నప్పుడు చాలా ఉత్సాహంగా చెప్తుంటారు, కొద్దిగా మీరు కొంచెం తటాయిస్తున్నారు, అంటే తటపటాయిస్తున్నారు అంటున్నారు మీరు. అయితే మొదటి వారమే కాస్త సామాన్య ఫలితాలు, నెగిటివ్ ఫలితాలు లేవుగా. అదృష్ట యోగం, నెగిటివ్ ఫలితాలు ఏం లేవు మీకు. ఈ రాశి వారికి ఎటువంటి నెగిటివ్ ఫలితాలు లేవు. మొదటి వారంలో కష్టే ఫలి, కొద్దిగా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. విద్యార్థులు రోజుకు గంట చదివే వాళ్ళు 2 గంటలు చదవండి, మీరు అనుకున్నటువంటి పర్సెంటేజ్ పొందుకుంటారు. టాప్ ర్యాంక్ రావాలంటే గంట చదివే వాళ్ళు, 2 గంటలు చదివే వాళ్ళు 4 గింతలు ప్లస్ చేసుకోండి, అంటే 8 అవర్స్ చదివితే కానీ మీకు మంచి ఉన్నత స్థాయి, మంచి ర్యాంకు రావడానికి అవకాశం బలంగా ఉంటాయి. ఈ విషయాన్ని గమనించుకోండి. మొదటి వారంలో సామాన్య ఫలితాలు అంటూ, రెండో వారంలో విస్తృతమైనటువంటి శుభయోగాలు పొందుకోవడం, అనేక రకాల ధన ధాన్య విద్య ఉద్యోగ వ్యాపార లావాదేవీలో లాభాలు పొందుకునే అవకాశం. కళాకారులకి క్రీడాకులకి మంచి పేరు ప్రతిష్టలు, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, అంటే దర్శక నిర్మాతలకి నటీనటులకి అలాగే బుల్లితెర నటులకు కూడా మంచి వ్యవహార లాభం. సినిమాలు నటించి అంటే గొప్ప దర్శకుడి చేతనో గొప్ప నిర్మాత చేతిలోనో లేదా మంచి నటుడి సమక్షంలో మీరు నటించగలిగే అవకాశాన్ని పొందుకునేటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. వస్తు లాభం ఉంటుంది, వాహన యోగం ఉంటుంది, విద్యా సంపద ఉంటుంది. ఐఎల్స్ జిఆర్జీ టోఫెల్ జీమాట్ శాట్ లాంటి పరీక్షల్లో రెండో వారంలో లాభాలు ఎక్కువ ఉన్నాయి. మొదటి వారంలో కాస్త ఎక్కువ కష్టపడాలి. రెండో వారంలో సునాయాసమైనటువంటి విజయాన్ని ప్రాప్తించుకునే అవకాశాలు బలం కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక చింతన బాగా కనబడుతుంది. వైవాహిక ఆనందం, రెండోది పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే విదేశాల్లో కూడా విద్య ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే అవకాశం. మొదటి వారంలో లాట్లకి జూదానికి తప్పకుండా దూరంగా ఉండాలి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టాలి, కానీ దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టుకునే ప్రయత్నం చేయాలి. అదే మీరు రెండో వారంలో డే ట్రేడింగ్ ఆడవచ్చు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. లాటరీల వల్ల జూదం వల్ల కూడా రెండో వారం, అంటే మొదటి పక్షంలో రెండో వారంలో మీకు అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకునే అవకాశాలు. వస్తు లాభం ఉంటుంది, వాహన యోగం ఉంటుంది. అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు పొందుకునే అవకాశాలు. వాహన యోగము, డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం. బంధుమిత్రుల సమాగమం. వివాహ సంబంధ చర్చలు ఉంటే మాత్రం మొదటి పక్షంలో మొదటి వారం కాకుండా రెండో వారంలో అటువంటి సంబంధ బాంధవ్యాల గురించి మీరు అంటే మాట ముచ్చట అంటారు కదా, అటువంటి పెట్టుకుంటే చాలా మంచిది. కృత్రిమ సంతానం కోసం కూడా మీరు రెండో వారం, అంటే మొదటి పక్షం రెండో వారం ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు కృత్రిమ సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. మేబీ కృత్రిమ సంతానం లేకుండానే సహజ సత్సంతాన ప్రాప్తి కూడా భగవంతు అనుగ్రహంతో మీరు ఆ సంతానాన్ని పొందుకునే అవకాశాలు. పోగొట్టుకున్న వస్తువును తిరిగి పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, అనుకూలత దాంపత్య జీవనం, అలాగే సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ నాయకులకు ఎదుగుదల బాగుండడం, కళాకారుల క్రీడకు లాభాలు పొందుకోవడం, అలాగే సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళాములకి లాభాలు. ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ మంచి లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోనూ లాభాలు ఉన్నాయి. కానీ మొదటి వారంలో చాలా జాగ్రత్తగా పెద్దల మాట వింటూ వ్యాపారంలో అధిక పెట్టుబడి పెట్టకుండా వెనక ముందు ఆలోచించుకునే ప్రయత్నం చేస్తే శుభకరంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో మొదటి వారం కన్నా రెండో వారంలోనే మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారనే విషయాన్ని గుర్తించండి. విదేశాలకు వెళ్ళే ప్రయత్నం ఏమైనా ఉంటే కూడా రెండో వారంలో ప్రయత్నం చేస్తే వారికి చాలా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఐశ్వర్యవంతమైన సుఖజీవనాన్ని పొందుకునేటువంటి తరుణంగా చెప్పబడుతోంది. ఏదైనా మధ్యవర్తిత్వం చేయకూడదు మొదటి వారంలో. రెండో వారంలో కూడా మధ్యవర్తి చేయకండి, కానీ రెండో వారంలో మధ్యవర్తిత్వం చేస్తే సరైన పక్కడ్బందీ వ్యూహాలు ఉంటాయి. అంటే చెక్స్ అవన్నీ తీసుకొని సరే సెక్యూరిటీ సంతకాలు పెట్టినా మొదటి వారంలో పెడితే కొద్దిగా నష్టపోతారు. రెండో వారంలో పెడితే తప్పకుండా వాడి నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేసి వాడిని అప్పు తీర్చగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా ఈ వారంలో మీకు, ఈ పక్షంలో మీకు మొదటి వారం కన్నా రెండో వారంలో అధికమైనటువంటి ధన కనుక వస్తు వాహన ఆనంద యోగాల పరంపర కొనసాగుతున్న విషయాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. శుభకరమైన ఫలితాలే ఉన్నాయి. మొదటి వారంలో కాస్త భగవద్గీత ఎక్కువ పాలన చేసుకొని కులదైవాన్ని ఎక్కువ ప్రార్థన చేయడం వల్ల, ఇలా దసరా ఉంది కదా, అమ్మవారి నవరాత్రులు 2 రోజులు ఉన్నాయి మనకి, ఆ 2 రోజులు అమ్మవారి ఉత్సవంలో పాలు పంచుకుంటే అమ్మ అనుగ్రహంతో మిగిలిన వారం చాలా మంచి శుభయోగాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని తమ కోర్టు వివాదాలు కూడా మీకు ఎవరుంటే రెండో వారంలో ఏర్పాటు చేసుకోవడం మంచిది. మొదటి వారంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఎక్కువ కనబడి, అంటే ఇబ్బంది అంటే ఎక్కువ సమయం పడుతుంది దానికి, అంటే ఎక్కువ మనం వాద వివాదాలు చేసుకోవాలి, మన ప్రూఫ్స్ సాక్ష్యాలు ఎక్కువగా ఉంటాయి. రెండో వారంలో తప్పకుండా అవతలి వాళ్ళు మనకి వశీకరణ అయిపోయి
ఈ సమస్య వద్దు పరిష్కరించుకొని చెప్పేసి కోర్టు బయట సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి మంచి సుహృద్భావ వాతావరణంతో ఈ పక్షం కూడా ఆనందకరమైన ఐశ్వర్యము, ధనయోగము, అలాగే ధనధాన్య వృద్ధి పొందుకోవడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయని చెప్పవచ్చు. శుభమస్తు. ధన్యవాదాలు గురుగారు. ఆనంద సిద్ధిరస్తు.